ఎక్కడైనా ధాన్యం గింజలు పడితే అవి మొలకెత్తి సాధారణ పంట మాదిరే ఎదుగుతాయి. మరి వ్యవసాయ క్షేత్రంలో ఇదే పద్ధతిలో సాగు చేస్తే ఎలా ఉంటుంది? ఇందూరుకు చెందిన ఓ రైతుకు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టిన ఆ అభ్యుదయ రైతు ఆశించిన దిగుబడుల వైపు దూసుకెళ్తున్నాడు. ఏరోబిక్ పద్ధతిలో భాగంగా బిందు సేద్యం ద్వారా వరి సాగు చేపట్టిన ఆ రైతు అనుభవాలను తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. మరి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వన్నెల్కే గ్రామానికి చెందిన రైతు హనుమంతరెడ్డి వినూత్న పద్ధతిలో వరి సాగు చేపట్టాడు. సాధారణ విధానానికి భిన్నంగా విభిన్న ఆలోచనతో సాగు చేపట్టారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగు విధానం తెలుసుకునేందుకు వివిధ ప్రాంతాల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. హనుమంతరెడ్డి సాగు చేస్తున్న విధానాన్ని వ్యవసాయ పరిభాషలో ఏరోబిక్ రైస్ అంటారు. సాధారణ పద్ధతితో పోలిస్తే ఈ విధానంలో సాగు వ్యయం తక్కువ. ఈ పద్ధతిలో భూమిని దమ్ము చేయాల్సిన అవసరముండదు. వరినారు పోయడం, పెరిగాక నాటు వేయడం కనిపించదు. ఆరుతడి పంటల మాదిరిగా దుక్కి దున్ని వరి వంగడాలను దుక్కిలో చల్లాలి. దీనివల్ల దున్నకం ఖర్చుతో పాటు నాటు వేసే కూలీల ఖర్చు తగ్గుతుంది. అలాగే ఎరువుల వాడకం కూడా తక్కువగానే ఉంటుంది. సాధారణ పద్ధతితో పోల్చితే ఏరోబిక్ సాగు విధానంలో దాదాపు 50% సాగు వ్యయం ఆదా అవుతోందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. సోయాబీన్ సాగులో నష్టాలను పూడ్చుకునేందుకే ఈ సాగు విధానానికి మళ్లినట్లు హనుమంతరెడ్డి చెబుతున్నాడు. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా అడ్లు అదర్దసు వేయడం జరిగింది. ఈ పద్ధతిలో ఎందుకు చేస్తున్నానంటే 4-5 years నుంచి మొత్తం సోయా అంతా రోగం వచ్చేస్తుంది. పెట్టుబడి కూడా వెళ్తలేదు. ఈ అట్టరి అలకడం, అలికి డ్రిప్ వేసుకొని వాటర్ పెట్టి ఎకరాన 2 కాంప్లెక్స్ ఎరువు బస్తాలు వేసేసినాం. ఫస్ట్ దుక్కి వేసిన తర్వాత ఇంకా ఈ పద్ధతి కొంచెం నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మిస్ అయినాం. ఏంటంటే సజ్జకు జొన్నకు బోయ కొట్టినట్లు కొట్టి దాంట్లో ఒక 12-13 కేజీల వరకే విత్తనాలు 4 ఇంచులు 5 ఇంచులకు ఒక మొక్క వేసుకొని మనము ఎడ్లతో గొర్రు దింపేసి అప్పుడు డ్రిప్ పైపులు వరిసేస్తే ఇంకా చాలా బ్రహ్మాండంగా పీలికలు వస్తుంది. ఒక్కొక్కటి 10-20 పీలికలు వచ్చే అవకాశాలని ఈళ్లు మనము దమ్ము వేసిన దానికంటే ఏ మాత్రం కూడా తక్కెళ్ళది అనే దిగుబడి తగ్గదని చెప్పేసి నమ్మకంగా వేసినాం. ఇంకా మనము దానికంటే ఒక 5 క్వింటాలు తగ్గినా బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే మనకు ఒక 7-8 వేలు ఖర్చు తగ్గుతుంది. వ్యవసాయ రంగంలో ప్రధాన వనరు సాగునీరు. దీన్ని ఎంత ఆదా చేసుకుంటే రైతుకు అంత ప్రయోజనం. ఈ నేపథ్యంలో మెట్టవరికి బిందు సేద్యం ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు హనుమంతరెడ్డి చెబుతున్నాడు. దీనివల్ల ఎకరాకు అందించే నీటితో 3 ఎకరాలకు సరిపడా నీరందుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. దీంతో పంటకు సరిపడా నీరందటంతో పాటు దిగుబడులు సైతం పెరుగుతాయని హనుమంతరెడ్డి చెబుతున్నాడు. ఎకరానికి కేవలం 14 కేజీల విత్తనం ఖర్చుతో 50 బస్తాల ధాన్యం దిగుబడులు ఖాయమని సాగుదారు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా లేబర్ ప్రాబ్లం కూడా బాగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ట్రయల్ మాత్రమే. నెక్స్ట్ ఇంకా పద్ధతి ఏ రకంగా చేస్తే ఎట్లా ఈల్డ్ వస్తాయంటే 50 బస్తాలకైతే తగ్గది. 40 క్వింటల్ తీయచ్చు దిగుబడి. ఖచ్చితంగా తీయచ్చు డెఫినెట్. ఏరోబిక్ పద్ధతిలో వేయడం వల్ల నీటి పొదుపు చాలా వరకు మనము నీటి పొదుపు చేయొచ్చు, డబ్బు ఆదా చేయొచ్చు, శ్రమ తగ్గుద్ది, లేబర్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతున్నాయి. చాలా ఈజీ. ఒక ఎకరము వేస్తే వరి దమ్ము వేసేస్తే ఎకరము వారిచే నీరుతో ఒక 4 acres ఈ డ్రిప్ ద్వారా అందించవచ్చు. నిజామాబాద్ జిల్లా రైతులు ఎక్కువగా ఖరీఫ్లో సోయాబీన్, మొక్కజొన్న వేస్తారు. అయితే కొన్ని సీజన్ల నుంచి సోయా పంట గిట్టుబాటు కావడం లేదు. సోయా దిగుబడి తగ్గగా పందుల బెడదతో మొక్కజొన్న సాగు సైతం ఇబ్బందికరంగా మారింది. దీంతో రైతు హనుమంతరెడ్డి సోయా పంటకు ప్రత్యామ్నాయంగా వరిని ఏరోబిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలకు ప్రత్యామ్నాయం ఆలోచించే వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరమని తోటి రైతులు చెబుతున్నారు. ఈ తుకం పోయడం, ఈ దున్నడం ఇదంతా ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అట్టెరు పోసిండు. అట్టెరు ద్వారా కూడా బాగానే ఉన్నది. బాగున్నదని మేము కూడా చూడగలిగాము. దీనివల్ల దున్నుడు, ఈ కరిగేట్ చేసుడు, 10 మంది కూలీలు పెట్టి వేసుడు, తుకం అంతా ఇబ్బంది ఉన్నదని ఈ పని చేసిండు. ఇది బాగానే ఉన్నది. తర్వాత మేము కూడా ఇట్లా అలవాటు పడి చేసుకోవాలని చూస్తున్నాం. మరి డ్రిప్ ద్వారా ఇట్లా బాగుంటుందని అందరు మా అభిప్రాయం. అట్లా దానికి తుకం పోయాలా, దుక్కి దున్నాలా, దమ్ము చేయాలా. ఇది డైరెక్ట్ దున్నిన దాని మీదనే అడ్డు చల్లేసి దుంత అయిపోయింది. సోయా పద్ధతి అల్కగా ఈజీ అన్నట్లుగా. దానికి ప్రతిరోజు ఒక రోజు తప్పించి ఒక రోజు పెట్టాలా. దీనికి 4-5 రోజులకు ఒకసారి పెట్టినా నడుతుంది. 4 నుంచి 5 రోజులకు ఒక తడిచినా నడుతుంది. అంటే ఈ మెట్ట పద్ధతిలో అలికేసి దున్నేసినాం ట్రాక్టర్ తోటి. అదే సోయా ఎత్తలేదని వరి పంట పెట్టి చూస్తామని ఈ అలికినాం. అట్లా బిగాన 8 మంది పడతారు. ఇట్లా ఒక మనిషి అలికేసింది.
ఏరోబిక్ సాగుతో సాగు ఖర్చు సగం తగ్గిపోయింది. కూలీల అవసరం లేకుండా పోయింది. సాగునీటి బెడద తీరిపోయింది. నీటి ఆదా పెరిగింది. ఇలా అన్ని విధాలుగా లాభదాయకంగా ఉన్న ఈ సాగు విధానం అందరినీ ఆకర్షిస్తోంది.